పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడండి, శరీర క్రియల్ని జరిగించరు. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడలేదా, శరీర క్రియలే మీలో కనబడతాయి. అది ఫలమే. సో ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే, నీలో ఫలం ఏమైనా ఉందా? ప్రేమను బట్టి ఫలిస్తున్నావా? ఎందుకంటే ప్రేమను బట్టే ఫలిస్తామని చెప్పుకుంటూ ఆత్మఫలం అనేటప్పుడు ప్రేమని స్టార్ట్ చేస్తున్నాం. అది ముందు అధ్యాయంలో చూస్తే మనం చూస్తున్నాం ఏంటి, ప్రేమను బట్టి. సో మై క్వశ్చన్ ఇస్ దిస్, దేవుని ప్రేమిస్తున్నావా? నువ్వు దేవుని ప్రేమిస్తే దేవునికి అంగీకారంగా బ్రతుకుతావు. సింపుల్ యాజ్ దట్. నా భార్య నన్ను ప్రేమిస్తే నాకు తగినట్టు జీవిస్తుంది, నా భార్య నన్ను ప్రేమించకపోతే తనకి ఇష్టం వచ్చినట్టు జీవిస్తుంది. అంతే కదా. ప్రేమను బట్టి ఒక వ్యక్తిని మార్చగలమనేది దేవుడు నిరూపిస్తున్నాడు. కొట్టి తిట్టి కాదు. దేవుడు కొట్టి తిట్టి మారుస్తున్నారు. వర్కౌట్ ఏంటంటే మానవుని ఎప్పుడో చెత్త కొట్టి బలి లెసలు నేర్పించేవాడు. కానీ బెత్తంతో కాదు దేవుడు మార్చింది, ప్రేమతో మారుస్తున్నాడు. మనం గ్రహించి మన అంతటా, బికాస్ లవ్ కెనాట్ బి బై ఫోర్స్తో ఎవరు ప్రేమించలేరు. ద మోర్ ప్రెషర్ ఇట్ బికమ్స్, ద మోర్ హేట్రెడ్ ఇట్ బికమ్స్.